నమస్తే, జైహో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జైహో సక్సెస్ మంత్రాలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన మాటల్లోనే ఇవాల్టి మనం చర్చించుకోబోయే అంశం గురించి విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్ ఏమిటండి? మన టాపిక్ ఈ మధ్యన కుటుంబాల్లో కొరవడుతున్నటువంటి సంబంధాలకి ప్రత్యేకంగా ఏర్పడే పునాది కేవలం వాదన వల్ల జరుగుతుంది. సో ప్రతి వాదనని మన మధ్యన జరుగుతున్నప్పుడు దాన్ని ఒక చర్చగా మార్చుకోగలిగితే కుటుంబాలు మరింత దగ్గర అవ్వడానికి, మానవ బంధాలు దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ అసలు వాదన అంటే ఏంటి, చర్చ అంటే ఏంటి, ఒక వాదనని చర్చగా ఎలా మార్చుకోవచ్చు అన్నది చర్చిద్దాం. ప్రతి కుటుంబంలోనూ మీరు చెప్పినట్టుగా ప్రతి కుటుంబంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, జనరల్గా వాదనలు అంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వీటి వల్ల ఎంతవరకు లాభదాయకం అంటారు? అంటే వాదన అనేది ఎదుటి వ్యక్తిని నేను అంగీకరించలేనప్పుడు చేసే నా యొక్క మాటల యొక్క శబ్దం అవుతుంది. అంటే ఎదుటి మనిషికి కూడా కొన్ని భావోద్రేకాలు ఉంటాయి. తనకి నచ్చింది తను చెప్పాలనుకుంటాడు. ఆ గౌరవం నాకు ఆ వ్యక్తి మీద లేనప్పుడు మా ఇద్దరి మధ్యన ఉన్నది కేవలం బంధమే అవుతుంది. ఆ బంధం అనుబంధంగా మారాలి అంటే ఒక కుటుంబంలో కానీ బయట వ్యక్తులతో కానీ దగ్గర అవ్వాలనుకున్నప్పుడు నా అభిప్రాయాలు నాకు ఎలా ఉన్నాయో ఎదుటి వ్యక్తికి కూడా అలాగే అభిప్రాయాలు ఉంటాయి. నా ఆలోచనలు ఎలా ఉంటాయో ప్రతి వ్యక్తికి ఒక ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి ఆలోచనని నేను గౌరవించాలి అన్న ఒక చిన్న కోణంలో నేను చూసినప్పుడు నాకు ఎదుటి వ్యక్తి దగ్గర అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తద్వారా నేను ఎక్కువ మానవ సంబంధాలు పెంచుకోగలుగుతాను. అప్పుడు ఒక విధంగా పుట్టినందుకు నా లైఫ్కి ఒక సార్థకత చేసుకోగలుగుతాను. అలా కాకుండా ప్రతి వాళ్ళతోటి వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని నేను వ్యతిరేకిస్తూనే ఉంటే నేను ఎప్పటికీ ఎదగలేను. ఎందుకంటే నేను నచ్చింది నా భావమే కరెక్ట్ అనుకున్న వ్యక్తి ఎవ్వరూ కూడా ఈ చరిత్రలో ఎదిగినట్టు చరిత్ర చెప్పటం లేదు. కాబట్టి సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాదనలు పెట్టుకునే బదులు చర్చకు దిగితే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయంటారా? చాలా చాలా జటిలమైన సమస్యలు కూడా తప్పకుండా అవుతాయండి. ఎందుకంటే ఒక వాదన పెట్టడంలో ఉద్దేశమే నేను ఎగ్గాలన్నది. అంటే ఇద్దరు సమానమైన వ్యక్తులు ఒక కుటుంబంలో కానీ, ఒక జీవితంలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక సమాజంలో కానీ ఒకే స్థాయిలో ఒకే సమయంలో జీవిస్తున్న వ్యక్తులు అదే వాతావరణంలో ఉన్నప్పుడు ఇద్దరు సమానమే. కానీ ఆ సమానం నుంచి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరుగా ఎప్పుడైతే వెళ్తారో అప్పుడే మనం వాళ్ళని వాదనగా తీసుకుంటాం. అట్లా కాకుండా రెండో వాళ్ళతో చర్చించడం ద్వారా నువ్వు కూడా నేను అంగీకరిస్తున్న వ్యక్తివే, నీ భావాలు కూడా నేను గౌరవిస్తానని చెప్పడం ద్వారా మనం వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి సమానత్వం వైపు తీసుకురావచ్చు. అంటే ఒక విధంగా ఆర్గ్యుమెంటేషన్లో ఏమవుతుందంటే ప్రతిసారి కూడా నేనే కరెక్ట్ అనే సిద్ధాంతం నుంచి అందరం కరెక్ట్ అనే సిద్ధాంతం వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే చాలా వరకు ఘర్షణలు ఎప్పుడవుతాయంటే నా కోణం మీద నేను మాట్లాడాలనుకున్నప్పుడే అవుతాయి. బట్ డెఫినెట్లీ ఈ సమాజంలో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ కొన్ని కామన్ కోణాలు ఉంటాయి. అంటే నాకు మీకు కావాల్సింది ఒకటే ఉంటుంది. సపోజ్ ఒక భార్య భర్త తీసుకున్నాం అనుకోండి, ఇద్దరి యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల్ని ఎలా పెంచాలన్నదే ఉంటుంది. అయితే ఆ పెంపకంలో తల్లి ప్రవర్తించే విధానము తండ్రి ప్రవర్తించే విధానం మధ్యనే వీళ్ళిద్దరికీ ఘర్షణ అవుతుంది. ఈ ఘర్షణ వల్ల వాళ్ళు ఒకరినొకరు తోలనాడడం వల్ల అక్కడ వస్తున్న బేబీ ముందు ఇద్దరు స్థానాలు కోల్పోతారు. సో ఈ ఇద్దరి మధ్యన ఏర్పడే వ్యాక్యూమ్ని పిల్లవాడు ఎన్కాష్ చేసుకుంటాడు. అంటే అమ్మ మీద నాన్నకి చెప్పడం లేదా నాన్న మీద అమ్మకి చెప్పడం ద్వారా తనను తాను సేఫ్ జోన్లో పెట్టుకుంటూ ఉంటాడు. అంటే మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే మన ఇద్దరం కలిసి ఆలోచించేది బేబీ గురించి అయినప్పుడు కొన్ని వాదనలు నేను కోల్పోతాను, కొన్ని వాదనలు నువ్వు కోల్పోతావు. ఇద్దరు మెయిన్ ఉద్దేశం బాబు యొక్క భవిష్యత్తు అని అనుకున్నప్పుడు అసలు వాళ్ళ మధ్యన వాదనే జరగదు. సో కామన్ ఏరియాస్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకుని ఆ కామన్ ఏరియాస్ని ఇద్దరు అంగీకరించినప్పుడు కామన్ కానివి ఏంటో వాళ్ళకి అర్థమవుతాయి. అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు మానేసి లక్ష్య దిశగా వెళ్ళాలన్నప్పుడు లక్ష్యమే మెయిన్ అయినప్పుడు ఇద్దరికి ఒకటే లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యం కూడా ఇద్దరి భవిష్యత్తుని ప్రభావితం చేసేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ అంగీకరిస్తారు. ఎటు వచ్చి ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే చెప్పబోయే వ్యక్తికి పూర్తి సహనం కావాలి. అంటే ఎదుటి వ్యక్తిని వినడం ఎంత ముఖ్యమో నన్ను నేను చెప్పుకోవడం కూడా అంత ముఖ్యం. సో ఎదుటి వ్యక్తిని వినడం రాకుండా కేవలం నా వాదనే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎదుటి వ్యక్తికి అది కేవలం శబ్దమే అవుతుంది. సో నా భావోద్రేకాన్ని నేను చర్యల్లో ప్రదర్శించినప్పుడు మాటలతో పని లేదండి. విషయం వాదన అంటే ఏరియా అండ్ ఆర్గ్యుమెంట్, ఈ రెండు విషయాలు తీసుకున్నప్పుడు విషయానికి ప్రాధాన్యం తగ్గిపోతున్నప్పుడు వాదన అనేది పెరిగిపోతూ ఉంటుందా? వాదన వల్ల విషయానికి ఏమైనా దెబ్బ పడడం జరుగుతుంది? డెఫినెట్లీ విషయం అనేది ఇద్దరికీ తెలిసినప్పటికీ డైరెక్ట్గా చెప్పడం చాలామంది చేయరండి. చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడేటప్పుడు అసలు ఉద్దేశాన్ని బయటపెట్టి చర్యల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక పిల్లవాడిని నేను తిట్టాలి అనుకున్నప్పుడు ఎందుకు తిడుతున్నానన్న స్పష్టత నాకు ఉండాలి. ఆ స్పష్టత లేనప్పుడు ఏదో కారణాన్ని వెతికి తిడుతూ ఉంటాను.
ఆ కారణం ఆ అబ్బాయికి నచ్చిందై ఉండొచ్చు. ఈ పిల్లవాడికి మార్కులు తగ్గాయా, చదువులో వెనకపడ్డా అన్నది నా ప్రధాన సమస్య. కానీ నువ్వు టీవీ ఎందుకు చూస్తున్నావు, బయట ఎందుకు ఆడుతున్నావు అంటే నేను తిట్టే కారణం అతనికి అర్థం కాని విషయం అవుతుంది. సో నా మెయిన్ బాధ నీవు చదువులో వెనకపడ్డావు. ఈ విషయాన్ని నేను బాబుకి చెప్పగలిగితే అతను ఏం ప్రణాళిక వేసుకోవాలో అతను వేసుకుంటాడు. ఆ వేసుకునే ప్రణాళికకి నేను చర్చలో కూర్చుని సమర్థవంతంగా సపోర్ట్ చేయాలి. అట్లా కాకుండా తను చేస్తున్న ప్రతి చర్యని నేను వ్యతిరేకిస్తుంటే, అంటే నాకు కావాల్సింది ఏంటో నేను చెప్పను, తను చేసే ప్రతి పని నేను వ్యతిరేకిస్తుంటే మా ఇద్దరి మధ్యన శత్రుత్వం వస్తుంది. అది చర్చ కాదు, క్లియర్గా ఆర్గ్యుమెంటే అవుతుంది. అంటే తను చేసే ప్రతి చర్యని కూడా నేను వ్యతిరేకించడమే జయంగా పెట్టుకుంటాను. విమర్శనాత్మక ధోరణితో చూడడం అనేది కూడా ఎక్కువైపోతుంది. విమర్శనాత్మక అసలు పూర్తిగా తోలనాటమే జరుగుతుంది అనమాట. అంటే అసలు ఎదుటి వ్యక్తి మనుగడ అక్కడ చాలా కష్టమైపోతుంది. మనం ఒక ఇంట్లో పిల్లలు పెరగట్లేదు అన్నప్పుడు మనం క్రిటిసిజం అని వాడుతూ ఉంటాం. అంటే నిత్యం వాళ్ళని మనం వేధిస్తూనే ఉంటాం, వాళ్ళు ఎలా ఉన్నా వేధిస్తూనే ఉంటాం. వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉండాలి, హౌస్ అరెస్ట్ ఉండకుండా ఇంట్లో ఉన్నాను అన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. చిన్న పిల్లల నుంచి మనం దాన్ని డిసిప్లిన్ అన్న ముసుగులో వాళ్ళ స్వేచ్ఛను అరించేస్తున్నాం. ఒత్తిడికి సంబంధించిన విషయాన్ని చూస్తే కనుక, అంటే ఈ ప్రెషర్ అనేది జనరల్గా మానసిక ఒత్తిడి కావచ్చు, శారీరక ఒత్తిడి కావచ్చు, ఏ ఒత్తిడైనా కూడా ఈ చర్చ అంటే ఈ వాదనకి సంబంధించినంత వరకు ఎంతవరకు రిలేట్ చేసుకోవచ్చు అంటారు? ఏం జరుగుతుంది అసలు? డెఫినెట్లీ ఎదుటి మనిషి నన్ను అంగీకరించట్లేదు అన్న విషయం నాకు ఒత్తిడి అవుతుందండి. ఇది సమాజంలో అందరికీ జరుగుతుంది. ఈవెన్ అది మనుషులకి, జంతువులకి, ఎవరికైనా సరే మనం చెప్పిన విషయం ఎదుటి వ్యక్తి అంగీకరించట్లేదు అన్న విషయం తెలిసిన వెంటనే ఫస్ట్ నాలో నాకు ఒక ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడిలో నేను నా యొక్క నిరంతరత కోల్పోతాను, అంటే నా నిగ్రహం కోల్పోతాను. అప్పుడు నేను ఏమనుకుంటా అంటే నేను గట్టిగా మాట్లాడాలి, లేదా కొంచెం తోలనాడే పదాలు వాడాలి, కొంచెం కోపంగా మాట్లాడాలి, కొన్ని తిట్లు తిట్టాలి అనేటువంటి రకరకాల సాధనాల్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద ప్రయోగించడానికి, అంటే అన్ని విధాలా అతన్ని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తానో ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఇంకా సఫోకేషన్ పెరిగిపోయి అతను పూర్తిగా నాకు వ్యతిరేక తీసుకొస్తాడు. సో అది తెలియకుండా రెండో వ్యక్తి మీద కూడా ఒత్తిడి పడుతుంది. ఎప్పుడైతే రెండో వ్యక్తి మీద ఒత్తిడి పడిందో ఆ వ్యక్తి కూడా తను డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇద్దరు ఒత్తిడిలో కూడుకున్న వ్యక్తుల దగ్గర అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒత్తిడే బయటపడుతుంది తప్ప అసలు ఉద్దేశం కానీ అసలు చర్యలు కానీ ఎవరూ పరిగణించరు. చాలాసార్లు మనం కోపం వచ్చినప్పుడు మనం వాడే పదాలు, సైలెంట్గా మాట్లాడే పదాలు, చాలా కూల్గా ఉన్నప్పుడు వాడే పదాలు చాలా తేడా ఉంటాయి. అంటే అందుకే మనం అంటాం, ఒక మనిషిని నిజస్వరూపం చూడాలి అంటే అతనికి కోపం తీసుకురావాలి. కోపం తీసుకొచ్చినప్పుడు అతను పూర్తి భాషాజ్ఞానం బయటపడుతుంది, అతనిలో ఉన్న సంస్కారం బయటపడుతుంది. అంటే వాదన ఎందుకు అంటే మీ యొక్క నిజస్వరూపం బయట పెట్టడానికి ఎదుటి వ్యక్తి ప్రయోగించే ఒక సాధనం అని మీకు అర్థమైనప్పుడు మీరు ఎప్పుడూ మీ నియంత్రణ కోల్పోకుండా ఉంటారు. సో మీ మనోభావాలు కానీ, మీ భావోద్రేకాలు కానీ మీ అదుపులో మీరు ఉండాలి అంటే మీరు ప్రతి వ్యక్తితోటి చర్చకి ఆహ్వానించాలి. అంటే నాకు ఇలా అనిపిస్తోంది, నేను ఇలా అర్థం చేసుకున్నాను, నేను అర్థం చేసుకుంది సమంజసమేనా అని మీరు ప్రశ్నించడం ద్వారా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు. ఎదుటి వ్యక్తి ఏం చెప్పాడో ఆ వ్యక్తికి మీరు చెప్పచ్చు. నువ్వు ఇలా అన్నావు అనడం కంటే నాకు ఇలా అర్థమైంది అంటే బాగుంటుంది. నువ్వు అర్థం చేసుకున్నది తప్పు, నా ఉద్దేశం ఇది అని రెండో వ్యక్తి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైన విషయాన్ని మీరు అర్థమైన రీతిలో అతనికి చెప్పినప్పుడు అతనికి ఓపెన్ మైండ్నెస్ నేర్పుతారు, అంటే చర్చకు ఆహ్వానిస్తారు. ఒక బంతి పట్టుకుని కోర్టులో దిగి నేను బంతి విసిరినప్పుడే రెండో వ్యక్తి నాతో ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. నా బంతి నా దగ్గర, మీ బంతి మీ దగ్గర ఉండాలంటే ఎప్పటికీ మనం గేమ్ ఆడలేం. జీవితంలో మనిషిని ఆహ్వానించాలన్నా, అనుబంధాలు పెంచుకోవాలన్నా చర్చ చాలా ముఖ్యమండి. ఎందుకంటే వ్యతిరేకత అనేది ప్రతి సందర్భంలోనూ ప్రతి మనిషికి వస్తుంది. ఆ వ్యతిరేకత అనేది జీవితాంతం మిగిలిపోకూడదు అంటే, దాని అనుబంధంగా మార్చుకోవాలంటే కంపల్సరీ మనం చర్చించాలి. ఇక్కడ ఇంకోటి, సమయం చాలా ముఖ్యం. ఏ సందర్భంలో చర్చించాలి? రెండో వ్యక్తి పూర్తి ఆవేశంలో ఉన్నప్పుడు, రెండో వ్యక్తి తనదైన శైలిలో ఆలోచిస్తున్నప్పుడు మనం చర్చించకూడదు. తన తప్పు తను చేయనివ్వండి, ఆ తప్పు శిక్ష తను అనుభవించనండి. తనంతట తాను వచ్చి మొన్న మీరు చెప్పింది కరెక్టే అయింది, అది మీరు వినకపోవడం వల్ల నేను ఈ నష్టాన్ని కోల్పోయాను అని తనంతట తాను మార్పు తీసుకున్నప్పుడు, తనలో ఆలోచన వచ్చినప్పుడు నెక్స్ట్ టైం నుంచి అతనే మిమ్మల్ని చర్చకి ఆహ్వానిస్తాడు. సో ఇనీషియల్ నుంచి మనం కరెక్ట్ చేయాలి, ప్రతి చిన్న విషయంలోనూ కరెక్ట్ చేయాలి, ప్రతి విషయంలోనూ అతను సరిదిద్దాలని మనం వెళ్ళడం కూడా 100% తప్పే. 1-2 సార్లు పడాలి, కొన్ని దెబ్బలు తగలాలి, మీ చర్చకి అతను ఆహ్వానించాలి, మీ ఒపీనియన్ అతను తీసుకోవాలి, జీవితంలో తను వెదకాలి, తద్వారా పూర్తిగా తెలుసుకుంటాడు, తనను తాను సరిదిద్దుకుంటాడు. సార్, ఒక వ్యక్తి ఒక విషయంపై పదే పదే బాధపడుతున్నప్పుడు, అతనికి ఆ విషయం పదే పదే బాధ కలిగిస్తున్నప్పుడు జనరల్గా వాదనల విషయంలో జరిగేది ఏమిటి?
ఒకవేళ అలాంటి వ్యక్తిని చర్చకు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే కనుక ఇలాంటి సమస్యలన్నీ సర్దుకుంటాయి అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ తగ్గుతాయండి. ఎందుకంటే ఒక సమస్య అతనికి పదే పదే వస్తుంది అంటే అతని ఆలోచన సరళి మారలేదన్నమాట. ఆలోచన సరళి ఎప్పుడైతే మారలేదో అతని ప్రవర్తన మారలేదన్నమాట. అతని ప్రవర్తన ఎప్పుడైతే మారలేదో అతని జీవన విధానం మారలేదన్నమాట. సో నేను పదే పదే తప్పు అది నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను అంటే నా జీవన విధానాన్ని నేను మార్చుకోవాలి. అంటే నా గమ్యాన్ని కానీ, నేను జీవితం వైపు నేను చూసే లక్ష్యాన్ని కానీ, లేదా జీవితాన్ని నేను చూస్తున్న కోణం నుంచి ఒక కొత్త దిశగా నేను వెళ్ళగలిగినప్పుడు తప్పకుండా నేను ఆశించిన ఫలితం నాకు వస్తుంది. అంటే నా లక్ష్యం ఏంటి, నేను ఎక్కడున్నాను, ఈ రెండింటి మధ్యన ఒక స్ట్రైట్ లైన్ నాకు వచ్చినప్పుడు మిగతా వ్యక్తులు నాకు చేసేటువంటి హేళన నన్ను అంత బాధ పెట్టదు. మిగతా వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాలు నాకు సపోర్టివ్గా ఉంటాయి. సో నాకు చర్చ ద్వారా నేను ఆహ్వానించుకునే ప్రతి వ్యక్తి కూడా నేను ఎదగడానికి ఉపయోగపడుతూ ముందుకు వెళ్తుంటాడు. సో నేను బాధపడుతున్నాను, నా బాధ తగ్గించడానికి ఈ మనిషి సహాయపడుతున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి మీద గౌరవం పెరుగుతుంది, తద్వారా ప్రేమ పెరుగుతుంది, ఆ వ్యక్తికి దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఆ వ్యక్తి మళ్ళీ చెప్పబోయే విషయం కోసం ఎదురు చూడడం ఉంటుంది. ఎదురు చూడడం ద్వారా కొత్త ఆలోచనలు ఆహ్వానిస్తాం. కొత్త ఆలోచనలు ఆహ్వానించడం ద్వారా విన్ అండ్ విన్, నేను బాగుపడతాను నువ్వు బాగుపడతావు అన్న సిద్ధాంతం మనుషుల మధ్య ఏర్పడుతుంది. కుటుంబంలో ఎప్పుడైతే ఇది ఏర్పడిందో ఆటోమేటిక్గా ఆ కుటుంబం కూడా ఉన్నతి చెందుతుంది. అంటే సలహాలు తీసుకోవాలి అంటాము, సలహా అనడం కంటే చర్చకు ఆహ్వానించినప్పుడే సలహాలు తీసుకోగలుగుతాం. అసలు మనం సలహాలు తీసుకోకుండా నాకు నచ్చిన సిద్ధాంతంలో నేను వెళ్ళిపోయినప్పుడు తర్వాత దాన్ని నేను డిఫెన్స్ చేసుకునేది వాదనగా మిగిలిపోతుంది. అలాగే రకరకాల హ్యూమన్ ఎమోషన్స్ అందరిలో కూడా ఉంటాయి. మరి ఈ ఎమోషన్స్ను నియంత్రించుకోవడంలో జనరల్గా చూస్తే కనుక వాదన కానీ చర్చ కానీ ఏది సరైన పరిష్కార మార్గం చూపిస్తాయంటారు? డెఫినెట్లీ ఎమోషన్స్ అన్నీ అనేవి మనుషులు తెచ్చుకునేవేనండి. మనిషి పుట్టినప్పుడు మనిషికి రెండే భావోద్రేకాలు తెలుసు. ఒకటి పుట్టిన వెంటనే ఏడవడం తెలుసు, ఆనందం వస్తే నవ్వడం తెలుసు. మిగతా భావోద్రేకాలు ఏవైతే మనం చెప్తున్నామో, ఒక కోపమనో, ఒక పగనో, ఒక ద్వేషమనో, ఒక ఈర్షనో, ఒక అసూయనో, ఇటువంటివి ఏవైతే మనం చెప్తున్నామో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్స్. సో మనం డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్స్ కాబట్టి మన బాడీలో మనమే ఇన్స్టాల్ చేసుకున్నాం. మనమే ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి అవి ఎంతవరకు పనిచేయాలో మనమే నియంత్రించుకుంటాం. మనకు అక్కర్లేనప్పుడు మనమే అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎదుటి వ్యక్తి వల్ల నాకు వచ్చింది అనడం కంటే నేను ఇన్స్టాల్ చేసుకుంది ఎంతవరకు నాకు సమంజసం అని మనం ఆత్మప్రక్షాళన చేసుకున్నప్పుడు, ఒక విధంగా నా ఆత్మదర్శనం నేను చేసుకున్నప్పుడు, నాలో ఇది నాకు అవసరమా అని ప్రశ్నించుకున్నప్పుడు ఎన్నో భావోద్రేకాలు మానవ జీవితం నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. నాకు కోపం ఎందుకు రావాలి? ఎదుటి వ్యక్తికి ఏ విషయం మీద నాకు కోపం రావాలి? ఒకవేళ నేను తప్పు చేసి ఉండకపోతే నాకు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను తప్పు చేసి ఉన్నట్లయితే కోపం తెచ్చుకునే అర్హత నాకు లేదు. సో మానవ జీవితంలో కోపానికి స్థానం లేదు. ఇలాగే ఒక పగ, ఇలాగే ఒక ద్వేషం, ఇలాగే ఒక ఈర్ష. మన దేశంలో మానవత్వంగా మనం చిన్నప్పటి నుంచి ఒకటే ప్రమాణకం చేసాం, అందరినీ ప్రేమిద్దాం. సో ప్రేమించాలంటే అందరినీ ఆహ్వానిద్దామంటే చర్చించుకుందాం. ఎటువంటి మహా సమస్యలైనా సరే కుటుంబంలో చర్చించుకోవడం ద్వారా పూర్తిగా సంపూర్ణ జీరో. దేశ సమస్యల దగ్గర నుంచి సమస్యల వరకు కూడా కూర్చుని చర్చించుకుంటే పరిష్కారమే మార్గాలు చాలా ఉంటాయండి సార్. అండ్ వన్ మోర్ థింగ్, ముఖ్యంగా చాలా మందిని చూస్తూ ఉంటాం మన నిత్య జీవితంలో ఎదురుపడే వాళ్ళని. అక్కడ ఆ విషయం చర్చించుకునే విషయం అవుతుంది, కానీ వాళ్ళు దాన్ని వాదనకి దారి తీస్తారు, వాదనగా మార్చేస్తారు దాన్ని. మరి ఇలాంటి వాళ్ళతో చర్చను చేయడం ఎలాగా? అంటే ఒక మనిషితోటి ఒక విషయం గురించి మీరు చర్చించాలనుకున్నప్పుడు ముందు మీరు ఒక ప్రణాళిక తీసుకోండి. మీకు ఒక స్పష్టత కావాలి. ఏ విషయం నేను చర్చించుకోదలుచుకున్నాను, ఏ విషయం మీద నేను పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాను అని మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఎంత వాదిస్తున్నా మీరు మీ విషయం మీదే ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తి తన యొక్క పదాల ద్వారా కానీ తన చర్యల ద్వారా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. అంటే ఓవరాల్గా మీ యొక్క వాదనని అతను హైజాక్ చేయాలనుకుంటాడు, వేరే కోణం వైపు తీసుకెళ్లాలనుకుంటాడు, ఫైనల్గా మిమ్మల్ని దారి తప్పించి నెగ్గాలనుకుంటాడు. అంటే ఎప్పుడైతే మీరు దారి తప్పారో మీ బలం మీరు కోల్పోతారు. సో మీ దగ్గర బలమైన సాక్ష్యం, బలమైన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు, టోటల్ ఇన్ఫర్మేషన్, టోటల్ స్ట్రక్చర్ మీద క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఇది నేను చర్చకు ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడబోయేది కేవలం ఈ అంశం మీద మాత్రమే, ఈ అంశం మీదే మనం చర్చిద్దాం, మిగతా విషయాలకు మళ్ళీ మీరు చర్చకు పిలిచినప్పుడు చర్చిద్దాం అని మీరు అక్కడ ఆగిపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని ఇతరులు ప్రలోభం చేయాలన్నా కూడా చేయలేకపోతారు. సమాజంలో చాలా మంది
క్షమించరాని నేరాలు అంటే క్షమార్హం కాని నేరాలు చేస్తూ ఉంటారు. అంటే ఈవెన్ ఇఫ్ మామూలు విషయాల్లో కూడా నేరాల వరకు వెళ్ళకపోయినా కూడా చాలా విషయాల్లో ఆ వాదన పీక్స్కి వెళ్ళిపోయి చాలా చాలా తప్పులు చేసేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు పశ్చాత్తాపం పడినటువంటి సందర్భాల్లో కూడా ఈ చర్చించుకోవడం ద్వారా ఎటువంటి సందర్భాలు మనం చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు చర్చ అనేది మేము ఎందుకు చెప్తామంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు అతన్ని జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళి కోర్టులో నించేటప్పుడు కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ఇతను ఈ పని చేశాడా లేదా అని చర్చించడం ద్వారా ఆ పనికి ఉన్న విభిన్న కోణాలు ఆ మనిషి ముందు పెట్టడం జరుగుతుంది. అక్కడ రెండో వాదనలో కూడా ఏ సందర్భాల్లో ఇది అతను తప్పించుకునే అవకాశం ఉన్నా దాటి వచ్చేసాడో అతనికి సినిమాగా చూపించడం జరుగుతుంది. సో తెరలుగా పొరలుగా తను చేసిన సంఘటన మీద ఒక స్పష్టత వస్తుంది. ఇది నేను చేసి ఉండకపోతే బాగుండేది అనిపిస్తుంది. ఆ స్థితికి వచ్చినప్పుడు అతనికి శిక్ష వేస్తారు. అంటే తనని తాను చర్చించుకోవడానికి, అరే ఇది నేను చేసి ఉండకపోతే నా ఇంట్లో ఉండేవాడిని కదా, ఈ పని నేను చేసి ఉండకపోతే ఆనందంగా బయట సమాజంలో తిరిగేవాడిని కదా అని తనలో తాను చర్చించుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఏకాంతం నుంచే తనలోంచి ఒక కొత్త మనిషి ఉద్భవిస్తాడు. తన తప్పును తనే సరిదిద్దుకునే అవకాశం అతనికి కల్పించబడుతుంది. సో ప్రతి చర్చ నుంచి కూడా మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే తనకి కొంత ఏర్పరచుకుని తనని తను ఆలోచించుకోవడానికి కొంత అవకాశం ఇవ్వడమే. అంటే అతను చూడని చీకటి కోణాన్ని మనం చూపించగలగాలి. సో భార్యాభర్తల సంబంధంలో కానీ, స్నేహితుల్లో కానీ, సమాజంలో కానీ మేమేమంటామంటే నీతో కలిసి ఉండే వ్యక్తి ఒక మిర్రర్ లాగా ఉండాలి. అంటే ఆ వ్యక్తిలో నువ్వు నిన్ను చూసుకోగలగాలి. అలా ఎప్పుడైతే చూసుకున్నావో నీ తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోగలుగుతావు. తద్వారా ఆ మనిషి ఎవరో కాదు, నీ యొక్క రూపం మాత్రమే. అప్పుడు అసలు వాదనే ఉండదు కదా. సో ఆ మనిషి చెప్పే ప్రతిదీ కూడా చర్చకు ఆహ్వానం అవుతుంది కదా. ఆహ్వానం ఎప్పుడైతే ఉందో అది అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయినప్పుడు ఇద్దరు విజయం సాధిస్తారు. కాబట్టి అక్కడ అసలు కోపం అనేది, ఆర్గ్యుమెంట్ అనేది ఉండదు. సార్, అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ బోనులో నిలబడి జడ్జి గారి దగ్గర అక్కడ కూడా చర్చ జరిగినప్పుడు అటువంటి వాళ్ళకి శిక్ష పడినప్పుడు, శిక్ష అనుభవించి బయటకు వచ్చాక వాళ్ళని ఎవరు మాట్లాడకపోవడం, వాళ్ళతో ఎవరు మాట్లాడకపోవడం, వాళ్ళని నేరం చేశారు కాబట్టి సీరియస్గా వాళ్ళ కేసు చూడడం అని, లేకపోతే వాళ్ళని అసలు పట్టించుకోకపోవడం చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళ విషయంలో కనుక ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే బెటర్ అంటారు? అంటే ఏం చేస్తే బెటర్? అందుకే చాలా వరకు శిక్ష పడ్డ వాళ్ళందరికీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుందండి. అంటే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రకమైన వృత్తిని నేర్చుకుని ఆ వృత్తిలో బయటకు వచ్చి దానిలో రాణించడానికి అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళ గత జీవితాలకి ఒక మార్పు చేసి ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. అక్కడ కొత్త జీవితాన్ని ఇస్తాం. సో సమాజంలో వాళ్ళు మేము ఒక కొత్త వ్యక్తిగా పరిచయం చేస్తాం. ఇంతవరకు ఒక హత్యానేరం మీద ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక బైండింగ్ పని నేర్చుకుని, ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని, ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగి ఒక సమాజానికి కావాల్సిన పుస్తకాలు తయారు చేసి ఇవ్వచ్చు. అంటే బయట దొరికే కమర్షియల్ పుస్తకాల కంటే చిన్న పుస్తకాల కంటే తక్కువ రేటుకి చేసి సబ్సిడీ మీద స్కూళ్ళకి సప్లై చేయొచ్చు. ఒక విధంగా అనేక మందికి విద్యాదానం చేయడానికి అతను ప్రధాన కార్యకర్తగా మారచ్చు. అంటే మనం ఏం చేస్తామంటే ఒక చర్చ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక నూతన ఆవిష్కరణ జరుగుతుంది. మార్పు ఒక్కటే శాస్త్రం కాబట్టి రేపేం జరుగుతుంది అన్నది మనం ఇవాళ ఊహించుకునే స్థితిలో లేం. కాబట్టి ఇంతవరకు జరిగిన దాన్ని సమీక్షించుకోవడం ద్వారా ఒక మంచి రేపటికి పునాది వేయడం అనేది చర్చకి పునాది అవుతుంది. ఒక సీరియస్ వాదన కానీ, అంటే ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక చాలా సీరియస్ విషయాన్ని వాదించుకునేటప్పుడు దాన్ని చర్చగా మలచడం అనేది ఎట్లా చేద్దాం అంటారు? ఎట్లా చేయొచ్చు అంటారు? అంటే అసలు సీరియస్సా అంటే అసలు సబ్జెక్ట్ అనేది ఇద్దరు మాట్లాడుకున్నారు, కూర్చున్నారు అనుకున్నప్పుడు సీరియస్ అని ఒక వ్యక్తి అనుకుంటారు. అంటే అతని దృష్టిలో అది జీవన్మరణ పోరాటం కావచ్చు. అంత యొక్క ప్రక్షాళన అంటే అంత యొక్క కామన్ ఏరియా తను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు, అంటే ఒక్కసారి ఎదుటి వ్యక్తి సీట్లోకి వచ్చినప్పుడు మేము అందుకే ఎవరైనా ఇద్దరు చర్చిస్తున్నప్పుడు మూడో కుర్చీ ఒకటి పెట్టుకోమని చెప్తాం. అంటే నీ దృష్టిలో నువ్వు రైటు, నా దృష్టిలో రైటు, ఒక్కసారి మనం మూడో కుర్చీలో కూర్చుని మూడో వ్యక్తి దృష్టిలో చూద్దాం. అంటే నిన్ను నువ్వు కోల్పోయి వేరే వ్యక్తి కోణంలో చూసినప్పుడు, అంటే నువ్వు తప్ప నే తప్ప కాదు, అసలు తప్పేంటి, నువ్వు కరెక్టా నే కరెక్టా కాదు, అసలు కరెక్ట్ ఏంటి అన్నది మనం మూడో కోణాలు తీసినప్పుడు ఈ అసలు కరెక్ట్కి ఇద్దరిలో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. అది స్పష్టత వచ్చినప్పుడు రెండో వ్యక్తి ఆటోమేటిక్గా దాన్ని అంగీకరిస్తారండి. ప్రతిరోజు సమస్యలు వస్తాయండి. అసలు యాక్చువల్గా సమస్య అంటూ ఏదీ లేదు. అంగీకరించలేని విషయమే సమస్య. నేను అంగీకరించలేకపోతే అది నాకు సమస్య. సో నేను అంగీకరించడం ప్రారంభించినప్పుడు ఎటువంటి సంఘటన అయినా సరే నా జీవితంలో చెల్లిపోతూనే ఉంటుంది. ఈ ఒక ఆనందము శాస్త్రం కాదు, ఒక కష్టము శాస్త్రం కాదు. ఈ తాత్కాలిక సంఘటన గురించి నా జీవితాన్ని, నా మానవ బంధాన్ని కోల్పోవాలా అంటే ఒక ఆస్తి గురించో, ఒక పదవి గురించో, ఒక ప్రక్షాళన గురించో నేను ఆలోచించకుండా ఈ మనిషి నాకు ముఖ్యం, అంటే బంధం కాదు మానవ బంధం ముఖ్యం అనేది ఆలోచించినప్పుడు ప్రతి వ్యక్తిని దగ్గర చేసుకోవాలనుకుంటాను. దగ్గర చేసుకోవాలని ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తి మీద నాకు కోపం రాదండి. ఆ వ్యక్తి చెప్పేదాన్ని నేను అంగీకరిస్తాను. ఓకే అండి.
ఒక చర్చ చేస్తున్నటువంటి ఇద్దరు, అంటే ఒక చర్చలో ఉన్న ఇద్దరు కూడా వాళ్ళు గెలవాలి అంటే కనుక, అంటే ఇద్దరు కూడా ఓకే చేసుకోవాలి అంటే కనుక ఏం పాటిస్తే బెటర్ అంటారు? ఎలా చేయాలి చర్చని? ఇద్దరు చర్చకు కూర్చున్నప్పుడు ఇద్దరికి ఉన్న కొన్ని కామన్ ఇంట్రెస్ట్లు ఉంటాయండి, కొన్ని నాన్ కామన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో కామన్ ఇంట్రెస్ట్ అన్నిటికీ టిక్ పెట్టేసుకోండి, ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ రెండిట్లో మేము ఇద్దరం ఏకీభవిస్తున్నాము అని ఇద్దరు ఎప్పుడైతే దగ్గర అయ్యారో సగం వారు క్లోజ్ అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నాతో ఏకీభవించారు అంటే నా సగం ఆర్గ్యుమెంట్ యొక్క బలం పెరిగిపోతుంది, నేను అంతా ఆర్గ్యుమెంట్ చేయక్కర్లేదు. ఇక ఏకీభవించని విషయాలు ఏవైతే ఉన్నాయో, విచ్ ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్, ఈ విషయాల మీద మళ్ళీ చర్చకు ఆహ్వానించండి. ఎందుకు అతను వ్యతిరేకిస్తున్నారు? అతని గత అనుభవం వల్ల వ్యతిరేకిస్తున్నారా, అతనికి ఉన్న జ్ఞానం వల్ల వ్యతిరేకిస్తున్నారా, లేదా అతనికి జరిగినటువంటి ఒక సంఘటన భయంతో వ్యతిరేకిస్తున్నారా అనేది మనం ఆలోచించాలి. మేబీ అతనికి ఎక్కువ అనుభవం ఉండుండొచ్చు, అందువల్ల ఇది ఇలా జరగదు అని అతను స్పష్టంగా చెప్పినప్పుడు మనం వినడంలో తప్పులేదు. ఎప్పుడైతే నేను ఆ విషయాన్ని అతని నుంచి అంగీకరించానో అది కూడా మళ్ళీ కామన్ అగ్రిమెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏ విషయాల మీద మనం వ్యతిరేకిస్తున్నామన్న ఒక లిస్టు తయారు చేసుకుని ఆ విషయాలు ఎందుకు వ్యతిరేకించడానికి అవకాశం ఉందని ఆ వ్యక్తిపరంగా చూడాలి. ఒక్కొక్కసారి మనకంటే చిన్నవాళ్ళు బాగా చెప్పచ్చు, మనకంటే జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు బాగా చెప్పచ్చు, ఒక్కోసారి మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు బాగా చెప్పచ్చు. సో ఇక్కడ వ్యక్తిని యొక్క భావాన్ని తీసుకుని వ్యక్తి హోదాని మర్చిపోవాలి. అంటే ఇక్కడ అథారిటేటివ్ సిస్టమ్ రాకూడదు. అంటే నా పొజిషన్ ఇది, నేను చెప్పిందే వేదం అని కాకుండా ఆ వ్యక్తిలో కూడా ఒక ఆలోచన ఉంది అని అంగీకరించాలి. అంటే నా యొక్క హోదా కంటే కూడా ఒక మానవత్వ దిశగా నేను ఆలోచించినప్పుడు ఇద్దరిని నేను అంగీకరించగలుగుతాను. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడే చెప్పి చిన్నప్పుడే వాళ్ళని వంచాలి, వాళ్ళకి చిన్నప్పుడే మంచి బుద్ధులు నేర్పాలి అంటారు. అంటే అలా పెరిగి క్రమం కొద్దీ యుక్త వయసు వచ్చాక, ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు మాటలు వినరని అర్థం చేసుకోవచ్చా? అటువంటి వాళ్ళతో చర్చలు జరపగలమా? అంటే వాళ్ళకి అర్థమయ్యే స్థాయికి వచ్చేదాకా ప్రతిదీ మనం చెప్పగలమండి. చిన్న బిహేవియర్స్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళతో మనం ప్రవర్తించే విధానం ఏంటి. ఎందుకంటే నేను చాలాసార్లు టీవీలో చెప్తూ ఉంటాను, పిల్లలు స్కూల్లో చదివే పుస్తకాలు తర్వాత పిల్లలు ముందు చదివే మొట్టమొదటి 2 పుస్తకాలు, ఒకటి అమ్మ, ఒకటి నాన్న. సో నాన్న అనే పుస్తకంలో ప్రతి పేజీని వాళ్ళు చూస్తూ ఉంటారు, అమ్మ అనే పుస్తకంలో ప్రతి పేజీని వాళ్ళు అన్వయిస్తూ ఉంటారు. ఈ 2 పుస్తకాల్లో పూర్తి విలువలతో కూడినటువంటి జీవితం మనం వాళ్ళకి ఇవ్వగలిగితే తర్వాత వాళ్ళు పుస్తకాల్లో చదువుకుని స్కూల్లో ఉండేవన్నీ కూడా ఓన్లీ జ్ఞానం వరకే. ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఇంటి దగ్గర సంస్కారం నేర్పుతుంది. అందుకే మనం చదువు సంస్కారం, చదువు స్కూల్ నుంచి వస్తుంది, సంస్కారం కుటుంబం నుంచి వస్తుంది. సో కుటుంబం సంస్కార దిశగా ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచగలుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళు అన్నీ నేర్చుకుంటారండి. ప్రతి వాదన కూడా, అంటే ప్రతి డిస్కషన్ అంటే ఒక చర్చకు దారితీసే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం చర్చకు ఆహ్వానించినప్పుడు వాళ్ళు వాదనకు తీసుకెళ్ళచ్చు, ఒక్కోసారి మనం వాదించాలని పిలిచినప్పుడు అది చర్చగా ముగిలిపోవచ్చు. అంటే మనం చాలా పెద్ద గొడవ అవుతుంది అనుకున్న విషయం చాలా సింపుల్గా వెళ్ళిపోతుంటాయి, చాలా సింపుల్గా జీవితంలో జారిపోతుంది అనుకుంది ఒక్కోసారి కుటుంబంలోని పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. సో అంచేత ఒక పనికి ఈ నిష్పత్తికి ఫలితం ఉంటుందని స్కేల్ ఏం లేదు. ఇక్కడ మన విచక్షణ జ్ఞానమే ముఖ్యం. సో నాకు నచ్చిన విషయాన్ని మంచి భావంతో, మంచి ఉద్దేశంతో నేను ప్రణాళిక అమలుపరుచుకోగలిగినప్పుడు ప్రతి ప్రణాళిక, ఎవ్రీ ప్లానింగ్ విల్ టేక్ యూ టు ఏ గుడ్ ఆర్గనైజింగ్, నాకు కావాల్సినవి తీసుకొస్తుంది. ప్రతి గుడ్ ఆర్గనైజింగ్ నుంచి ఒక మంచి కంట్రోలింగ్ వస్తుంది, నా మీద నాకు నిబద్ధత వస్తుంది, నా భావోద్రేకాల మీద నాకు ఒక క్షిబ్బత వస్తుంది, అంటే స్థితప్రజ్ఞుడిని అవుతాను. ఆటోమేటిక్గా నా డైరెక్షన్ చాలా బాగుంటుంది, ప్రపంచంలో నా పేరు, నా సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ప్రతి వాదన కూడా చర్చకు దారితీసే అవకాశాలు మనం వెతుక్కుంటూ ఉండాలి. చర్చ వల్లే సమస్యలను పరిష్కరించగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ జైహోకి వచ్చి చాలా మంచి చక్కటి విషయాలన్నీ కూడా మా ప్రేక్షకులకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కదా ఇవాళ జైహో సక్సెస్ మంత్రాలో సైకాలజిస్ట్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విన్నారు కదా. తిరిగి మరో జైహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.